నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకైతే పొద్దున లేచి బయటికి రావాలంటే చాలా భయం అండి. ఎక్కడ చూసినా సరే చెట్లే ఉంటాయి, మొత్తం చీకటిగా ఉంటుందండి. అందుకే కాస్త భయం ఎక్కువ. బయటికి వచ్చేటప్పుడు ఎంత ధైర్యంగా వస్తానో లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం పరుగులు తీయడమే. ఒకప్పుడు ఒక్కదాన్నే ఉన్నా సరే అసలు భయం అయ్యేదే కాదండి. ఇప్పుడు నాతో పాటు నా పిల్లలు నాకు తోడుగా ఉన్నా సరే భయంగా ఉంది. భయం వేసిన ప్రతిసారి ఇట్లా గనక ఉంటే ఇంకా పిల్లల్ని చూసుకున్నట్టే అని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటా. ఉదయం లేచినప్పటి నుంచి కూడా మాకైతే పక్షుల అరుపులతోనే మొదలవుతుందండి. నన్ను లేపడానికి కోడి కూతలు కూస్తాయో లేదో తెలియదు, కానీ మా పిల్లల్ని లేపడానికి మాత్రం మా ఇంటి ముందుకు వచ్చి మరీ కూస్తూనే ఉంటాయి. ఉదయం సమయంలో కోళ్ళని ఎల్లకొట్టడం కూడా నాకు ఒక డ్యూటీ. మన పాత్రలు శుభ్రం చేస్తే కానీ వంట పని స్టార్ట్ చేయలేం కదా, కనుక పొద్దున లేవగానే ఊడ్చి కల్లాపి చల్లేసి ఇక నేను మొదట చేసుకునే పని గిన్నెలు తోమడమే. నిజానికైతే గిన్నెలు తోమటానికి వింబారే యూజ్ చేస్తాం. ఇంకా అది అందుబాటులో లేని సమయంలో బట్టలు ఉతికే సబ్బు కూడా వాడుతూ ఉంటానండి అప్పుడప్పుడు. నాతో అయితే ప్రతి ఒక్కరు ఒక మాట అంటారండి, పిల్లలు లేవక ముందే పని చేసుకోవాలి, పిల్లలు పడుకున్నప్పుడే పని చేసుకోవాలి. కానీ ఒక్కటి చెప్పండి, పిల్లలు పడుకున్నప్పుడు ఎన్ని పనులని చేసుకుంటాం? ఉదయం వాళ్ళు లేవక ముందే పని అంతా అయిపోవాలంటే కుదురుతుందా? కొందరు పిల్లలు ఎంత సౌండ్ వచ్చినా సరే అస్సలు ఉలుకు పలుకు లేకుండా బానే పడుకుంటారండి. కానీ మా వాళ్ళు అలా కాదు, పక్కల నడిచినా సరే లేచి కూర్చునే టైప్. చెప్తే నవ్వుతారు, కానీ మా వాడు లేస్తున్నాడన్న భయానికి నేను పట్టీలు కూడా తీసి బీరువాలో పెట్టేశాను. ఇంకా నిన్న మొన్న వానలు పడ్డాయి కదా, అడకబట్టలన్నీ కూడా కొంచెం స్మెల్ వస్తున్నాయండి, ముక్క వాసన లాగా వస్తున్నాయి, చల్లగా కూడా అనిపిస్తున్నాయి. అందుకే ఇంకా ఉతికేద్దాం అనేసి అయితే ముందే నానబెట్టేస్తున్నా. పిల్లలిద్దరికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదండి, ఫుల్లుగా జ్వరం, సర్ది, దగ్గు అన్ని కూడా ఉన్నాయి. వాళ్ళని చూసుకుంటూ పని చేసుకోవడం అంటే నాకు ఒక పెద్ద టాస్క్ లా అయిపోయిందండి. చూసే వాళ్ళకు ఇంకా పని అవ్వలేదా అనిపించవచ్చు, కానీ పిల్లలతో చేసుకునే వాళ్ళకే తెలుస్తుందండి. పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరూ లేనప్పుడు పని చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి, అది అర్థం చేసుకుంటే చాలు. పిల్లలు పడుకున్న కాస్త టైంలో బట్టలు ఉతకాలా, గిన్నెలు తోమాలా, లేదంటే బట్టలు కుట్టాలా, పనులని చేసుకోగలుగుతామండి వాళ్ళు పడుకునే 10 నిమిషాలకు. చూసారుగా, నేను బయట పని చేసుకునే లోపే ఇంట్లో వాళ్ళైతే లేచారు. ఇంకా చాప తీసేసి ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నానండి. ఇల్లు పొద్దున్న నుంచి వంట పూర్తయి తినే వరకు ఎన్నిసార్లు ఊడుస్తానో నాకే తెలియదండి. అంటే లెక్కలేనన్ని సార్లు ఊడవాలన్నమాట. అదేంటోనండి, సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఇల్లు ఊడ్చి నీట్ గా సర్దుకున్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇంటికి రారండి. ఇల్లు ఊడ్చిన 10 నిమిషాలకు మా పిల్లలు చెత్త చేసిన తర్వాత ఎవరైనా వస్తారు. అప్పుడు అంటారు, చూడండి ఇంత టైం అవుతుంది ఇంకా ఇల్లు కూడా ఊడవలేదా అని. ఆ టైంలో నాకు వచ్చే కోపం మామూలుగా ఉండదండి, కానీ లోపలే కంట్రోల్ చేసుకుంటా. ఇక వంట చేయాలంటే సిలిండర్ మొత్తం ఖాళీగా నీట్ గా ఉండాలండి, అప్పుడే వంట పైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా తోమిన గిన్నెలు కొన్నే ఉన్నాయి గనుక అప్పుడే బోర్లించేస్తున్నా. ఉదయం కొన్ని పనులు చేసుకునేటప్పుడు అయితే ఇంకా బాబుని ఎత్తుకొని పనులు చేసుకోవాల్సి వస్తుంది. కాసేపు ఎత్తుకుంటూ కాసేపు దింపు ఆడిస్తూ పాడిస్తూ ఇంకా పని చేసుకునేసరికి నాకైతే టైం పడుతుంది. సిలిండర్ అయితే నీట్ గానే ఉంది, కానీ ఇంకా అన్నం మెతుకులు అయితే ఉన్నాయండి, ఇంకా మసిబట్టతో అయితే ఊడ్చేసుకుంటున్నా. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి, బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇంకా ఈ రోజు వచ్చేసి సాంబార్ అయితే చేద్దామనేసి పప్పు ముందైతే కుక్కర్లో వేసేస్తున్నా. పిల్లలైతే పప్పు చారు ఇలాంటివి అయితేనే కాస్త తింటారనేసి పప్పు, కొంచెం టమాటా చారు, ఉప్పు చారు ఇలాంటివి అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రైలు అయితే మనకే ఎక్కువ తినాలనిపించదు, ఇంకా పిల్లలేం తింటారబ్బా, చారు అయితే కాస్త తింటారు కదా అనేసి ఇంకా వాళ్ళ కోసం అయితే అలాంటివే ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఇంకా పప్పు ఉడికే లోపు ముగ్గు అయితే పెట్టేసుకుందామని ముగ్గు అయితే పెడుతున్నానండి, కానీ ఈసారి మాత్రం మిస్ కాకుండా తీసుకున్నాను. ఇంతకు ముందు అయితే బోర్ ముగ్గులో పిండి కలిపి అయితే వాడుకునేదాన్ని, ఇంకా ఇలా ముగ్గు తీసుకున్నప్పుడు ముగ్గు కానీ లేదంటే ముగ్గులో పిండి కలుపు కానీ ఇలా వాడుకుంటూ ఉంటా. రాయి ముగ్గు అయితే వేయకూడదు అంటారు కదా, పిండి కానీ ఏదైనా కలిపి వేయాలంటారు కదా, అందుకోసం అయితే నేను పిండి అయితే కలిపి వేస్తా. ఇంట్లో ఆడవారు బద్ధకంగా గనక ఉంటే ఆ ఇంట్లో ఇంకా దరిద్రం ఉన్నట్టేనండి. నీట్ గా ఉంటేనే మన ఇంట్లో సిరి సంపదలు కానీ లక్ష్మీదేవి కానీ అడుగు పెట్టడానికి ఛాన్స్ ఉంటుందంట. ఇంతకు ముందు అయితే ఇవన్నీ నాకు తెలియదండి, పట్టించుకునేదాన్ని కూడా కాదు, కానీ కొన్నిసార్లు జరిగే సంఘటనలను బట్టి నిజమే అనిపిస్తుంది. పెళ్ళయి మ్యారేజ్ అయినంత వరకే మన లైఫ్ అండి, పిల్లలు పుట్టిన తర్వాత మన లైఫ్ కన్నా పిల్లల లైఫ్ గురించే ఎక్కువగా ఆలోచించాలి. ఇంకా ఇప్పుడున్న జనరేషన్ లో అయితే పిల్లల్ని గమనిస్తూ మంచి చెడ్డ చెప్తూ పెంచాలి. నాకు ఆడపిల్లలంటే బాగా ఇష్టం అండి, అందుకేనేమో ఆ దేవుడు నాకు ఆడపిల్లని ఇవ్వలేదు. మనకు నచ్చింది ఎప్పుడు మనతో ఉండదు కదా, మనం దేన్నైతే ఎక్కువ ఇష్టపడతామో అది ఖచ్చితంగా మనకు దూరం అవ్వాలని చూస్తుంది. ఇంకా జీవితం అంటే ఇంతేనండి, ఏడవటానికి బాధపడటానికి 100 కారణాలు ఉంటాయి,
కానీ నవ్వటానికి సంతోషంగా ఉండటానికి మాత్రం 1000 రీజన్స్ అవి మనం వెతుక్కుంటేనే ఉంటాయండి. జీవితంలో మనం ఎన్నెన్నో అనుకుంటాం కానీ ఏదేదో జరిగిపోతుంది. ఏది జరిగినా మనం హ్యాపీగా ఉండి మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించాలి అంతే. ఇంకా ముగ్గు పెట్టేసి ఉతికిన బట్టలు అయితే ఆరేసా. ఇంకా మావి బట్టలు అయితే ఉతకాల్సి ఉంది కానీ నల్ల అయితే బాగా రావట్లేదండి. పొద్దున కాసేపు మాత్రం వచ్చి పోతుంది. వంటకు దానికే బాగా తిప్పలు. ఇంకా బట్టలు ఉతుకోవడానికి అయితే ఇంకా పప్పు అయితే ఉడికిందండి. ఇంకా సాంబార్ అయితే పెట్టేయాలి. దానికోసం అయితే కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ముందే. ఇంకా పప్పు అయితే గనక రుబ్బే పనే లేకుండా బాగా ఉడికిపోయింది. ఇంకా సాంబార్ అయితే పొయ్యి మీద వేసేసి కడపలు అయితే కడుగుదామని కడుగుతున్నాను. నాకైతే రోజు ఇల్లు తుడుచుకోవడానికి టైం అయితే ఉండదండి. ఇంకా నేను నా వీలుని బట్టి తుడుచుకుంటూ ఉంటా. కడపలు మాత్రం డైలీ కడుక్కోవడం చాలా మంచిదండి. నేనైతే దేవుడి విషయంలో ఏమో ఎలా ఉంటానో నాకే తెలియదు కానీ కడప విషయంలో మాత్రం కరెక్ట్ గా పద్ధతిగానే ఉంటానండి. అసలు కాలు తాకినా సరే ఖచ్చితంగా మొక్కుతాను. నా జీవితంలో అయితే కొన్ని సంఘటనలు జరిగాయండి. అది నేను కడప తాకడం వల్ల తొక్కడం వల్లనే జరిగాయేమో అని నేను అనుకుంటా. అందుకోసం కాలు తాకిన ప్రతిసారి ఖచ్చితంగా మొక్కుతాను. అసలు తాకనివ్వను, పొరపాటున తాకినా ఖచ్చితంగా మొక్కుతా. పసుపు రాసుకోవడం వల్ల కడప చెదలు పట్టకుండా ఉంటుందండి. అలాగే పసుపు అంటేనే యాంటీబయాటిక్ కదా. నాకు డౌట్ అండి, పసుపు కాళ్ళకి రాసుకుంటారు కదా, అదే ఏదైనా ఫంక్షన్స్ కానీ వ్రతాలు కానీ ఏది ఉన్నా సరే పసుపు అయితే కాళ్ళకి రాసుకుంటారు కదా, అది ఎందుకు అనేది నాకు నిజంగా తెలియదండి. మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. తెలియని విషయం ఏదైనా సరే తెలుసు అన్నట్టు బిల్డప్ ఇచ్చే కంటే కూడా అడిగి తెలుసుకోవడం మంచిదని నా అభిప్రాయం. పెళ్లికి ముందైతే టెంపుల్స్ కి బాగానే వెళ్లేదానండి. పెళ్లి అయిన తర్వాత ఇంట్లో దీపం పెట్టడమే కానీ టెంపుల్స్ కి వెళ్ళడమే బంద్ అండి. సంవత్సరానికి ఒక్కసారి కూడా వెళ్తున్నామో లేదు. ఊరికి వెళ్ళాలంటే ఊరు బయటికి వేరే ఊరికి వెళ్ళాలి. ఇంకా మా ఊరు నుంచి కరెక్ట్ టైం కి బస్సు ఉంటుంది కానీ మిస్ అయితే ఇంకా కష్టమే. ఇంకా ఆటోలు అయితే తిరగవు. వెళ్ళాలి అనుకుంటే గనక బైక్ పైన వెళ్ళాలి, లేదంటే ఇంకా ఊకోవాల్సిందేనండి. ఇంకా మా వారికి అయితే ఎప్పుడు పనే ఉంటుంది గనక తీసుకెళ్లడానికి అసలు వీలే ఉండదు. ఇంకా ఇంట్లో పూజ చేసి మొక్కడమే కానీ బయటికి వెళ్ళడం అనేది చాలా తక్కువ. ఇంకా నాకు ముగ్గు పెట్టడం అంటే చాలా టఫ్ ఎగ్జామ్ అండి. ఆడవారికి ఇంటి పని అనేది చాలా సులువైనది, కాకపోతే అది నేర్చుకుంటే సులువైనది, కష్టం అనుకుంటే కష్టం. నాకు రాని పనిని కూడా నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఇంకా వంట చేయగానే తినేసి మా పిల్లలైతే కాసేపు ఆడుకొని ఇంకా పడుకున్నారు. ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా, అంతలోపు బ్లౌజులు అయితే కట్ చేసుకుందామని తీసుకున్నాను. ఒక 4 బ్లౌజులు ఉన్నాయండి అర్జెంట్ గా ఇచ్చేవి. ఇంకా 4 కూడా కుడదామనేసి లైనింగ్స్ అయితే ఉతికేసుకున్నాను. ఇంకా శారీలోంచి బ్లౌజ్ పీస్లు అయితే కట్ చేసుకుందామని తీసుకున్నాను. వాళ్ళు పడుకున్నప్పుడు కట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు లేచి ఆడుకునేటప్పుడు ఇంకా ఏ టైం దొరికితే ఆ టైంలో కుట్టుకోవచ్చు. బట్టలు కుట్టేవి లేనప్పుడు కానీ ఉన్నా కానీ కుట్టే ఇంట్రెస్ట్ నాకు లేనప్పుడు కానీ ఇంకా ఖాళీగా ఉన్నామంటే నిద్ర వస్తుంది కదా, ఎప్పుడు ఇంట్లో పడుకోవడం కూడా అంత మంచిది కాదండి. అందుకే అలాంటి టైంలో నేను క్రాఫ్ట్లు అయితే చేస్తూ ఉంటాను. ఎగ్ ట్రేలు అయితే అంగన్వాడీలో గుడ్లు ఇస్తారండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇచ్చేవారు, ఇంకా పెద్దగా అయ్యారు కదా ఇప్పుడు అయితే ఏమి ఇవ్వట్లేదు. అయితే అప్పటి ఎగ్ ట్రేనే నేను ఇంకా దాచిపెట్టాను. ఇప్పుడు అనుకున్నా ఇలా క్రాఫ్ట్ చేద్దామనేసి, అందుకే దాచిపెట్టాను కానీ ఇప్పటి వరకు చేయలేదండి. ఇంకా ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది కదా అని చేసి చూపిద్దామనేసి చేస్తున్నాను. మనకి ఇలా ఏ ఇంట్రెస్ట్ లేనప్పుడు బాధగా ఉన్నప్పుడు కానీ ఇలా క్రాఫ్ట్ లాంటివి మనకి ఇష్టమైన పని మనం చేసామంటే దాని మీద ఉన్న ధ్యాస మొత్తం పోయి మనం చేసే పని మీదకి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మైండ్ రిలీఫ్ గా ఉంటుంది. ఇవనే కాదండి, ఇంట్లో పని అయినా సరే మనకు మైండ్ అప్సెట్ గా ఉన్నప్పుడు చేసామంటే పని పర్ఫెక్ట్ గా చేస్తాం. కొంతమంది ఈ పని చేస్తున్నా సరే దానిపైనే ధ్యాస పెట్టి పనులు సరిగా చెయ్యకపోవచ్చు, కానీ నేను మాత్రం మైండ్ అప్సెట్ ఉన్నప్పుడు వేరే పని ఏదైనా పెట్టుకున్నానంటే దానిపైన ఉన్న మైండ్ మొత్తం తీసేసి చేసే పని మీదనే పెట్టుకుంటా. ఎగ్ ట్రేని కట్ చేసి మొత్తం ఫ్లవర్స్ లాగా అయితే తయారు చేసుకున్నాను. కేక్ వచ్చిన కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నా. ఇంకా మా పెద్దోడి ఫోటో వచ్చేసి ఇది బ్యానర్ కి వేపించామండి బర్త్డే అప్పుడు. ఇంకా బ్యానర్ అయితే చినిగిపోయింది, పడేయటం ఇష్టం లేక మా వాడి ఫోటోలు మాత్రం కట్ చేసి తీసుకున్నా నేను. ఇంకా ఆ ఫోటోని కేక్ కార్డ్బోర్డ్ కి అయితే పేస్ట్ చేసిన, అంటించేసాను. ఇలా సింపుల్ తయారు చేసుకొని పెడితే కూడా ఇంట్లో అదొక అందం అండి. ఇంకా ఇష్టంగా తయారు చేస్తే దాన్ని తయారు చేశాక ఎన్నిసార్లు చూస్తామో మనకే తెలియదు. ఇంకా ఫోటోకి రౌండ్ గా ఆ ఫ్లవర్స్ అయితే అంటించేస్తున్నా. ఫోటో చుట్టూ ఫ్లవర్స్ అంటించుకుంటే ఇంకా అంతేనండి. మనం బ్యాక్ సైడ్ అయితే ప్లేస్ ఉన్న వాళ్ళైతే ఫోటోని వాల్ హ్యాంగింగ్ లా కాకుండా సెల్ఫ్ లలో పెట్టుకుంటే బాగుంటుంది. ప్లేస్ లేని వాళ్ళైతే ఇంకా మాలాగా ఉంటే మాత్రం గోడకు తగిలించడమే. ఇంకా ఈ రోజటి వీడియో ఇదన్న ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఉంటానండి, బాయ్.